గద్వాల్ మండల పరిధిలో పూడూరు గ్రామంలో ఏఆర్ సేవా సమితి శివగంగ ఆసుపత్రి వారి యాజమాన్యంతో రక్తదాన శిబిరం నేడు గ్రామంలో ఎంబీ చర్చ్ ప్రాంగణంలో ఈ రక్త శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 20 యూనిట్ల రక్తాన్ని ప్రజలు ముందుకు వచ్చి యువతలు ఇచ్చారు. ప్రెసిడెంట్ రాజు, వైస్ ప్రెసిడెంట్ మహేష్ వారి బృందం సహాయశక్తులతో కృషి చేస్తూ అలాగే రక్తదానం అనేది అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న భావించి యాజమాన్యం మంచి నిర్ణయం తీసుకున్నారు. నేడు రక్తదాన శిబిరాన్ని ముఖ్య అతిథులుగా జిల్లా ఉప సర్పంచులు, సంఘం మాజీ అధ్యక్షుడు రంజిత్ కుమార్తో పాటు సేవా సమితి శివగంగ హాస్పిటల్ యాజమాన్యం తోనేడు గ్రామంలో ప్రతి ఒక్కరూ మానవులకు రక్తదానం అనేది ప్రాణదానం కన్నా రక్తదానం గొప్పదని భావించి ఒక సామాజిక సాంఘిక సేవలకు ఎంతో తోడ్పడాలని సాంఘిక సేవలకు ప్రజలకు అందుబాటులో తేవడం గొప్ప విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఆర్ సేవా సంఘం సభ్యులు, శివగంగ హాస్పిటల్ సిబ్బందితో పాటు తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ ఎంఆర్ అభినేష్, శివగంగ హాస్పిటల్ గద్వాల్ నుంచి వచ్చాము. మన ఏఆర్ సమితి రాజు గారు ఆధ్వర్యంలో ఉచిత శిబిరం ఏర్పాటు చేస్తున్నాము. అన్ని రోగాలకి ఉచిత బ్లడ్ టెస్టులు మరియు గుళికలు ఇవ్వడం ద్వారా ఇట్లనే ఇంకా ఏఆర్ సమితి వారు ఇట్లే ఇంకా ఇంకొంత శిబిరం ఏర్పడి అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు ఈ శిబిరానికి ఎంతమంది హాజరైనారు సార్? ఇప్పటివరకు 100 మీద వచ్చారు. ఒక 12 నుంచి 15 మంది బ్లడ్ డొనేషన్ కూడా అయిపోయింది. సో ఇంకా చూద్దాం, ఇంకా వచ్చిన వాళ్ళకి ఇంకా మనం చూసుకొని ఇది చేస్తాం. వచ్చిన వాళ్ళకి వైద్య విధానం బట్టి ఏ విధంగా సలహాలు ఇచ్చినారు? మనకంటే మెయిన్లీ పెద్దోళ్ళకి షుగర్, బీపీలు ఉంటాయి కదా. షుగర్ ఉంటే ఓన్లీ మెడిసిన్స్ ద్వారా కాదు, డైట్ కూడా ఎంత ఉంటుంది, దాని కాంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి, టైం టు టైం తీసుకోవడం వల్ల ఏముంటుంది అని చెప్పి వాళ్ళని పంపించాం. మీ ఆసుపత్రి తరఫు నుంచి జిల్లా ప్రజలకు జిల్లా స్థాయిలో ఉన్న గ్రామీణ కొన్ని స్వచ్ఛంద సంస్థ. నా పేరు బి అశోక్, నేను ఏఆర్ సేవా సమితి ఉపాధ్యక్షుడిని. మేము ముందుగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి కారణం, సమాజంలో రక్తం దొరకక ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకి యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ దొరకక చనిపోయే పరిస్థితి ఉంది. మహిళలకు, గర్భిణీ స్త్రీలకు వచ్చేసి బ్లడ్ దొరకక వాళ్ళు కూడా ఎంతో ఇబ్బందులు పడడం జరుగుతుంది. మేము దాన్ని గుర్తించి సమాజంలో మంచి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మా సేవా సమితిని ఏర్పాటు చేసుకొని మా సేవా సమితి ద్వారా నలుగురికి ఉపయోగపడాలని చెప్పేసి అనుకుంటున్నాము. దీనికి మేము ఇంతగానం చేయడానికి కారణం రాజమామ అధ్యక్షుడు, ఈయన సహకారంతో మేము ఈ సేవా సమితిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందుగా తర్వాత రోజుల్లో కూడా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకొని ఇక సమాజానికి ఎంతో సేవ చేయాలనుకుంటున్నాము. దీనికి ముందుగా మన శివగంగ హాస్పిటల్ సార్ గారికి మరియు డొనేషన్ మేడం గారికి, మీడియా పాతికేయ మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు ఎంతగానో సహకరించిన నాను ఈ సంకల్పానికి పూనుకోవడానికి ముఖ్య కారణము మా అల్లుడు అశోక్. మేమిద్దరం కలిసి దీన్ని ఏఆర్ సేవా సమితి అని చెప్పి నిర్ణయించి మేము ఈ సేవలు చేస్తున్నాము. మాకు అడుగడుగున తోడ్పడుతూ దారాసింగ్, దేవరాజు, ముజేసు, మహేషు, సాంసోను, ఇంకా చాలామంది ఉన్నారు. విష్ణు, ఏసన్న, వీళ్ళల్లో మాకు ఎంతగానో సహకారం చేసి దీని ఇంత సక్సెస్ కావడానికి కారణం వీళ్ళే ముఖ్యంగా. వీళ్ళకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. డాక్టర్ గారికి, మేడం గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన చరణ్ తేజ గారికి, అందరికీ, మా మీడియా మిత్రులకి అందరికీ వందనాలు. మేము గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ జోగులాంగ గద్వాల జిల్లా గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ నుంచి వచ్చాము. మీ పేరు, మీ హోదా మేడం? నేను డాక్టర్ వైనిమా, గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్లో మెడికల్ ఆఫీసర్గా ఉన్నాను. పూడూరులోని ఏఆర్ యూత్ సంస్థ వాళ్ళు మమ్మల్ని వచ్చి మాతో సహకారంతో వాళ్ళ ఊర్లో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయించుకోవాలనుకుంటూ వచ్చి అడిగారు. దానికి మేము ఒప్పుకొని ఈరోజు పొద్దున మేము అందరం మా సిబ్బందితో వచ్చాము. క్యాంప్ అయితే బాగా జరిగింది. వాళ్ళకున్న మంచి తెలివితేటలకి, వాళ్ళకున్న సహాయ గుణానికి ఏఆర్ యూత్ వాళ్ళకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. ఇలా మీరు ఒకరినొకరు చెప్పుకుంటూ ఒక గ్రామం నుంచి ఒక గ్రామంకి సమాచారం అందుకోవడం వల్ల మాకు అందరూ మమ్మల్ని వచ్చి గవర్నమెంట్లోని బ్లడ్ బ్యాంక్ని వచ్చి అడిగితే మేము మీకు సహాయం అందజేస్తాము. Thanks for watching. For more updates, subscribe to our channel. Thank you so much.